కాపీ దాగా నీకు 1,00,000 రూపాయలు డిసైడ్ చేస్తావు. అన్ని పైసలు ఎట్లొచ్చినాయో జర చెప్పు. అవన్నీ నీకు అనవసరం. కావాలని నీకు లక్ష్యస్తాను, తీసుకో. 1,00,000 ఏమిటికి? ముందుగా సీక్రెట్ చెప్పు. చెప్పను. నీతో ఇట్లా కాదు గాని. చెప్పకపోతే ఇట్లా డిసైడ్ చేస్తా. చెప్పను. నువ్వు ఎంత కొట్టినా చెప్పను. చెప్తే మా అమ్మ ప్రాణాలు పోతాయి. చూటే చెప్పకపోతే నీ ప్రాణాలు పోతాయి. ఇక ఈ మీరు డిసైడ్ చేయండి. ఆ దుష్ట మానవులు భవిష్యవాణి కొరకు ఆ అర్భకుడిని ఎలా హింసిస్తున్నారో చూడు. హింసింపెనము, ఇంకనూ హింసింపెనము. భవిష్యవాణిని మనకి ఒక 30 దెబ్బలు పెడుతున్నా ఆ బుడతడికి ఇది ఏ తగిన శాస్తి. ఇప్పుడైనా చెప్పురా. చెప్పను. చెప్పవా? వాడి తల పగిలినచో పుస్తక రహస్యం మనకు తెలియదు. ఆపై శాశ్వతముగా మనకు భూలోకవాసమే గతి. అటులైనచో రక్షింపవలేదు. అయినతో ఆలస్యమందులకు వెంటనే రక్షిప్పుడు. ఎటులో రక్షింపవలేను. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు ఈ అర్భక మానవులు తోటి నేను యుద్ధము చేయుట. అవకెందుకు ప్రభు ఈ శ్రమ? స్వర్గలోకముల బ్రూస్లీ అని కరములను కత్తుల వలె ప్రయోగించే ఒక మహాయోధిని ఆత్మ కలదు. అతని రప్పిప్పుడు వీడిలో ప్రవేశపెట్టుడు. సూక్ష్మ బుద్ధివై దివయ్యా చిత్రగుప్త. అటులనే ధూమ్ తథా బ్రూస్లీ. యోధ ఆ బుడతడి శరీరం నందు ప్రవేశించి ఆ దుండగుల బీజమనంచుము. ధూమ్ తథా. ప్రభు, మానవుల శరీరములను నూనెలో వేయించుటే గాని ఇట్లు గాయములకు నూనె రాయట విచిత్రముగానున్నది. బుడత, ఇన్ని దెబ్బలకు ఇటులా వచ్చినావురా? మా అమ్మ కోసం. అమ్మని నీకు ఎంత ప్రేమ!
నీలాంటి పుత్రుని కన్నా ఆ మాత ధన్యజీవిరా. ఆ మాతను ఒక్కసారి చూడవలనని, ఆమె చేతి వంట రుచి చూడవలనని ఉన్నది. అలాగే మీరెవరో అమ్మకు చెప్పకండి. రౌడీలు నన్ను కొడుతుంటే కాపాడిన పెద్ద మనిషిని అమ్మతో చెప్తాను. అటుదండి. మాత, మమ్ములను కూడా నీ బిడ్డలనుకుని మాకును ముద్దలు పెట్టు. నా బిడ్డ ప్రాణాలు కాపాడిన మీరు నాకు దైవంతో సమానం. తెలిసినది తెలిసినది. ఏమిటి ప్రభు? శ్రీ మహావిష్ణువు చీటికి మాటికి మానవావతారం ఎందుకు ఎత్తుతున్నాడో తెలుసా? అమ్మ చేతి ముద్ద తిరుట కొరకు. అమ్మగారు, చిత్రగుప్త, ఎంత పొరపాటు చేసినారయ్యా మన దేవతలు. ఏమిటి ప్రభు అది? అమృతము మన వద్ద నుంచుకొని అమ్మ ప్రేమను మానవులకు ఇచ్చినారు. అందుకే మనం చిరంజీవులమైనాము, మానవులు ధన్యజీవులైనారు. ఆస్వాదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ప్రాణములు హరించుటే గాని ప్రసాదించకూడని ధర్మపీఠములు అలంకరించిన తమరు దీర్ఘాయుష్మాన్ భవాన్ని ఆస్వాదించినారేమి? చిత్రగుప్త, ఏ తల్లి ఎవరి చావు కోరదు. అటువంటి అమ్మ చేతి ముద్ద గొంతు దిగిన వెంటనే నా నోట వెలువడిన మొదటి మాట అయ్యాది అసంకల్పితముగా జరిగినది. ఎలా జరిగినా దీర్ఘాయుష్మాన్ భవ అనిశారు కదా. మా అమ్మ ప్రాణాలు తీసుకెళ్ళాలంటే పుస్తకం ఇచ్చేస్తాను. నేను అనుకున్నది నీవని, కానీ ఆస్వాదించింది మా అమ్మని. కనుక అమ్మ ప్రాణాలు వదిలివేయడం ధర్మం. ఇది మా ధర్మసూత్రాల్లో ఎచ్చటా ఉన్నట్టు లేదే. లేకపోతే ఏమిటి ప్రభు? అమెండ్మెంట్ చేయదము. రమ్మన్నావట? నిన్ను ప్రేమిస్తున్నా అని తిరుగుతున్న పోరగాంతాన ఏదో సీక్రెట్ ఉంది. అదేందో నువ్వు డిసైడ్ చేస్తే ఆడు సవర్ణ ప్యాలెస్ డిసైడ్ చేసినట్టు హైదరాబాద్ నువ్వు, సికింద్రాబాద్ అమ్మ నేను డిసైడ్ చేసుకోవచ్చు. అమ్మ నేనేం చేయాలి? ఆంతో నీకు డ్రామా పెండ్లైంది కదా, నువ్వు వాళ్ళ ఇంట్లో కోడల్లెక్క దూరి ఆయనకి కుప్పలు కుప్పలు పైసలు యాడ్ నుంచి డిసైడ్ అవుతున్నాయో నువ్వు డిసైడ్ చేయాలి. వాడి దగ్గర సీక్రెట్ రాబట్టడానికి డ్రామా ఆడాలా? 4 తంతే వాడే చెప్తాడుగా. ఎప్పుడు సమస్యని శాంతియుతంతో డిసైడ్ చేయాలి. ఊకే కాళ్ళు చేతులు ఆడిస్తే ఏమైతే ఇరుగుతాయి. ఓకే, కోడలుగా ఆ ప్యాలెస్ లో అడుగు పెడతాను, రహస్యంతో బయటకొస్తాను. గట్ల చేస్తే హైదరాబాద్ నీది, సికింద్రాబాద్ నాది. జల్దిన పోయి డిసైడ్ చేయి. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. ఆ రోజు నేను చాలా తప్పు చేశాను. దేవత లాంటి మిమ్మల్ని మనసారా ప్రేమించిన ఆయన్ని కాదని వెళ్ళిపోయాను. మీ అబ్బాయి గారు నేనంటే ఇష్టపడితే పాపిష్టిదాన్ని నేనే ఆయన మనసు కష్టపెట్టాను. మీరు అనుమతిస్తే ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. అలాగేనమ్మా, చాలా సంతోషం. రంగయ్య, అమ్మా కోడలికి గది చూపించు. అలాగే అమ్మా, రామ్మా. రండమ్మా. బాబు, అమ్మ నాతో మాట్లాడింది, అమ్మ నాతో మాట్లాడింది, అమ్మ నాతో మాట్లాడింది. సర్లేరా, కోడలి పిల్ల వచ్చింది. వచ్చిందా? మేడ మీద గదిలో ఉంది, నువ్వు మాట్లాడుతూ ఉండు, నీ గుడికి వెళ్ళొస్తాను. రా రంగయ్య. చెప్పు. అయిపోయి సిక్కే, నన్ను లవ్ చేస్తున్నాను చెప్పవా? నా వల్ల కాదు బాబు. అట్లా కదలే, ఇంకో మాట చెప్పు. అయిపోయి లైన్ లోకి వచ్చినట్టే కదా. అయితే మన పెళ్లికి ముహూర్తాలు పెట్టమని చెప్తా అమ్మతో. అలాగే. అవును,
ఇంత సడన్ గా నువ్వు కోటీశ్వరుడు ఎలా అయ్యావు? అది రహస్యం, చెప్పకూడదు. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదన్నమాట. దానికి దీనికి లింక్ ఏంటి? ప్రేమిస్తే నాతో రహస్యాలు ఎందుకమ్మా? అక్కుపక్కు రాసలేవు, చెప్తా. నాకు భవిష్యవాణి పుస్తకం దొరికింది. అందులో రేపు గెలవబోయే గుర్రాల పేర్లు, లారీ టికెట్ నెంబర్లు ఉన్నాయి. అందువల్ల కోటీస్తున్నాయ్యా. ఓహో, అయితే ఆ పుస్తకం నాకు ఇవ్వవా? ఇవ్వకూడదు. ఎందుకనమ్మా? దాంట్లో మా అమ్మ ప్రాణాలకు సంబంధించిన రహస్యం ఉంది. పుస్తకం బయటికి వెళ్తే అమ్మకి ప్రమాదం. పుస్తకం నాకు ఇవ్వకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోను. అది కాదు లిల్లీ. నాకేం చెప్పొద్దు. నీకు నేను కావాలో మీ అమ్మ కావాలో తేల్చుకో. నువ్వు కావాలి, అమ్మ కావాలి. అవ్వా బువ్వా రెండు కావాలంటే కుదరదు. అయినా ఇవాళ రేపో చచ్చే ముసలి దాని కోసం నన్ను కొడతావా? ఆల్ రైట్, నీకు నేను కావాలో మీ అమ్మ కావాలో ఇప్పుడే ఈ క్షణమే తేల్చు. ఏంటే తేల్చేది? నాకు అమ్మే కావాలి. నువ్వు పెద్ద అందగతిని అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే నీకన్నా అందమైన వాళ్ళని నిలబెట్టుకుంటాను. ఏయ్, నేను పెళ్లి చేసుకోవాలంటే నీలాంటోళ్ళు ఇంతమంది దొరుకుతారు. కానీ ఎంత డబ్బు పోసినా దొరకంది అమ్మ. గుండెల్లో గుడి కట్టుకుని పూజించుకోవాల్సిన అమ్మను ఆఫ్టర్ ఆల్ నీలాంటి ఆడదాని కోసం వదులుకంత నీచుని కాదు. అవుట్, గెట్ అవుట్. అది కాదు. డోంట్ టాక్. అసలు నీకు అమ్మంటే తెలుసా? దేవుడు తానప్పుడు అన్ని చోట్ల ఎలా ఉండాలో తెలియక అమ్మను సృష్టించాడు. అమ్మ విలువ ఏంటో తెలియాలంటే వెళ్ళి మీ అమ్మను అడుగు, లేదా నువ్వు అమ్మ అయ్యాక నీ బిడ్డను అడుగు. అమ్మ అంటే ఏంటో తెలియని నీలాంటి ఆడదాన్ని ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. Get out! అది కాదు, నేను చెప్పేది విను. ఒక్కసారి నా మాట విను. మరి సవర్ణ ప్యాలెస్ పోయి ఏం తెలుసుకున్నావు? తెలుసుకున్నాను, చాలా తెలుసుకున్నాను. అమ్మని ప్రేమించేవాడే భార్యని కూడా ప్రేమించగలడని తెలుసుకున్నాను. భర్తకి కొడుకు లాంటి మనసుంటే ఆ భార్య ఎంత అదృష్టవంతురాలో తెలుసుకున్నాను. నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నా సుఖపడ్డం తెలుసుకున్నాను. ఏంద్రో ముసల్గొట్ట పోయిన పోరి ఆందిక్కు మలినట్టుంది. ఆడేం బూర ఊదిండు. ఆంతాన ఏదో మాయుంది. గది మనకు కావాలి. దానికొక ప్లాన్ డిసైడ్ చేసిన